హాయ్ గాయ్స్, మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు రిలేటివ్స్ అందరం కలిపి కోడి పందాలు చూడడానికి వెళ్ళాము యానం దగ్గరలో. ఇంకా దారిలో యానం కూడా వెళ్ళి చూసి వచ్చాము. అండ్ బీచ్ ఈవినింగ్ టైం వెళ్ళాము. కరెక్ట్గా సన్సెట్ అవుతూ చాలా బాగుంది బీచ్ దగ్గర. అండ్ ఈ శివుడి దగ్గర ఈ 2 ఏనుగుల నుంచి వచ్చే వాటరు, అది కూడా మనం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసాం, కొత్తగా చూసే వాళ్ళకి అది చాలా బాగుంది అనిపిస్తుంది కదా. ఇంకా చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా మనకి బాగా అట్రాక్ట్ చేసేది అక్కడ బోటింగ్ కదా. ఇంకా అలా బీచ్ వ్యూ చూసుకుంటూ సన్సెట్ని చూస్తూ అలా బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా బోటింగ్ దగ్గర మాత్రం క్యూ చాలా ఉంది. ఇంకా మేము ఒక 20 మెంబర్స్ దాకా ఉంటాము. అందరం లెక్కెట్టుకొని స్పీడ్ బోట్కి ఎవరు వెళ్తారో, నార్మల్ బోట్కి ఎవరు వెళ్తారో అలా లెక్క పెట్టుకొని ఇంకా టికెట్స్ తీసుకున్నాము. మేమైతే స్పీడ్ బోట్ చూస్ చేసుకున్నాము. అండ్ పిల్లలు ఇంకొంచెం పెద్దవాళ్ళు వీళ్ళందరేమో నార్మల్ బోట్ చూస్ చేసుకున్నారు. అండ్ మేము స్పీడ్ బోట్ వాళ్ళకి వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ ఇస్తారు. అండ్ నార్మల్ బోట్ వాళ్ళకి వచ్చేసి రెడ్ కలర్ ఇస్తారు, అంటే మునక్కుండా సేఫ్టీగా ఉండడానికి. ఇంకా స్పీడ్ బోట్ స్టార్ట్ అయిపోతుంది. స్పీడ్ బోట్ అంటారని కానీ అంటే నార్మల్గానే అనిపించింది, కానీ నేను ఇంకా స్పీడ్ బోట్ అంటే మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేదేమో అని చాలా ఎక్సైట్మెంట్గా వెళ్ళెక్కాను. కానీ ఆయనే నడుపుతున్నారు, జస్ట్ మనం కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తాము. ఇంకా మనం ఉన్న చోటు నుంచి ఆ చివర మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, ఆ బ్రిడ్జ్ దాకా వెళ్ళి ఆ లోపల నుంచి ఇలా టర్న్ చేసుకొని వచ్చారు. ఇంకా అక్కడే ఒక ఎగ్జిబిషన్ కూడా జరుగుతున్నట్టుంది, అదిగో చూసారు కదా. కానీ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు, జస్ట్ ఇలా బోటింగ్ చూసుకొని ఇంకా అలా వచ్చేసాము. చూడండి, మనం బ్రిడ్జ్ దగ్గర దాకా వెళ్తున్నాము. ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసేది ఈ జీసస్ది ఒక స్టాచ్యూ. ఇంకా ఈ బ్రిడ్జ్ దాకా వెళ్ళి ఇంకా లోపల నుంచి ఇలా టర్న్ చేసుకుంటూ వచ్చాము. వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. చూడండి, మనం ఇప్పుడు టర్న్ చేసేటప్పుడు చాలా వంగిపోయింది. ఇక్కడ కానీ స్లిప్ అయితే పడిపోతామేమో అని ఒక చాలా భయం కూడా వస్తుంది. ఇంకా వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ బోట్ల వాళ్ళు ఇంకా మనల్ని బాగానే సేఫ్గానే తీసుకొచ్చారు. ఇంకా అటు నుంచి ఇలా ఒక రౌండ్ తీసుకొచ్చారు. స్పీడ్ బోట్ అయితే ఇటు సైడ్ తీసుకెళ్తున్నారు, నార్మల్ బోట్ అయితే అటు సైడ్ ఒక ఐలాండ్ ఉంటుంది, ఐలాండ్ దాకా వెళ్తారు. కానీ దాంట్లో అయితే మనం ఒక 30 మినిట్స్ దాకా ఉండొచ్చు నార్మల్ బోట్లో. కానీ స్పీడ్ బోట్లో అలా కాదు, నార్మల్గా ఒక 10 మినిట్స్లో స్పీడ్ కాబట్టి త్వరగా వెళ్ళి వచ్చేసాము. ఇంకా రాగానే బయట టండర్ కోకోనట్ తాగేసి ఇంక యానంలో పెట్రోల్ ధరలు తక్కువ కదా అని చెప్పి పెట్రోల్ కొట్టించుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. బాయ్ బాయ్.